Ekadi Silver Jewelry, a unit of Hamsa Jewels. Call 9100 హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ప్రతి మనిషి కూడా తన లైఫ్లో ఆగి ఆలోచించాల్సిన సమయం వస్తుంది. అది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అబ్జర్వ్ చేసినట్లయితే లవ్ అనే విషయంలో. ఎందుకంటే ప్రేమ అనేది ఒక మనిషిని హంతకుడిని చేస్తుంది, ఒకరిని గొప్పవాడిని చేస్తుంది, ఏదైనా సక్సెస్ చూసేలా చేస్తుంది, ఏదైనా అచీవ్ చేసేలా చేస్తుంది. అదే ఆ ప్రేమ దక్కకపోతే అతన్ని చాలా నెగిటివ్గా ఒక విలన్లా లైఫ్లో తను కూడా కోలుకోలేని సిచ్యువేషన్కి తను గెంటేస్తూ ఉంటుంది. అయితే అలాంటి లవ్ ఏ విధంగా చూడాలి? ఆ లవ్ని థింక్ అగైన్ ఎపిసోడ్లో మనం దీనికి సంబంధించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు డాక్టర్ పవన్ సత్య గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం. సో ప్రతి మనిషి కూడా తన లైఫ్లో ఆగి ఆలోచించాల్సిన సమయం అనేది ఉంటూ ఉంటుంది కదా. అందులో ప్రేమ అనేది పుట్టినప్పుడు ముఖ్యంగా అది నిజంగా ప్రేమేనా కాదా, అట్రాక్షనా, లేకపోతే మళ్ళీ ఆ ప్రేమతో ఎలాంటి విషయాలు ముడిపడి ఉన్నాయి, కుటుంబం, ఇంకో పక్కన అమ్మాయి తన భవిష్యత్తు, అలాగే ఈ పర్సన్ యొక్క భవిష్యత్తు అండ్ ఫ్యూచర్. సో ఇవన్నీ ఉంటాయి కదా. అసలు ప్రేమను ఏ విధంగా చూడాలి? ఓకే, ప్రేమ అంటే ఇందాక నేను మనం మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తున్నప్పుడు ప్రేమ అనేది లవ్ అట్ ఫస్ట్ సైట్లో అది జరగదు. ఇది నిజం. చాలామంది తెలియదు అది. ఇది అంటే ఎప్పటి నుంచో ఒక సినిమా వరకే ట్రీట్ చేయాలి. చాలామంది గుళ్ళో గంటలు మోగినాయి నాకు చూడగానే అవి సినిమాల కిందే పరిమితం అనమాట. రియల్ లైఫ్లో అలా ఉండదన్నమాట స్టోరీ. ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ అన్నట్టు. మనం ఇందాక ఒక వర్డ్ మాట్లాడుతూ లవ్ అట్ మంత్ సైట్ కానీ అనేది అట్లీస్ట్ ట్రావెల్ విత్ దట్ పర్సన్. ఇప్పుడు నాకు ఫస్ట్ డే ఆ పర్సన్ అలా అనిపించిన పర్సన్ నెక్స్ట్ డే అనిపించరు. మనకి ఒక 3 days అవ్వగానే నీకు ఒక పర్సన్ పైన ఒక అభిప్రాయం ఉంటుంది. అరే వీడేంటి ఇలా, అమ్మాయి ఏంటి ఇలా ఉంది అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం మాట్లాడుతూ ఒక వీక్లో అట్లీస్ట్ ఆ పర్సన్ ఏంటి తింగరా, లేకపోతే ఇది ఏమన్నా కోపమైన యాంగ్రీ పర్సనాలిటీనా ఏంటి అనేది తెలిసిపోతుంది. లేకపోతే మనం అనుకున్నది కంప్లీట్గా ఆపోజిట్గా మారి అరే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ అని మనకు తెలిసిపోతుంది కొన్ని రోజులు. సరే, కొంతమంది ఉంటారు ఆ పర్సనాలిటీని దాచిపెట్టుకొని కూడా కొన్ని నెలల వరకు కూడా ఉంచుకునే పర్సనాలిటీ ఉన్నారు. మన రియల్ లైఫ్లోనే చూస్తూ ఉంటాము. ఎవరైనా చూడలేకపోతే చూడండి. సో ఎవరైతే మన లవ్ గురించి మాట్లాడుకుంటూ మనకి ఇప్పుడు సడన్గా పుట్టాలి అనుకునేది లేదనమాట. వీ హ్యావ్ టు ట్రావెల్ విత్ దట్ పర్సన్. అప్పుడే మనకు ఒక లవ్ గురించి ఇది ఒక తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం లవ్ ఎన్ని రోజుల వరకు కొంతమందికి 1 month కూడా తెలియలేదు అనుకో, కొంతమందికి ఇయర్స్ పడుతుంది టైం. అంటే ఆల్మోస్ట్ 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కోలాగా. ఇప్పుడు మీలా నాతో లాస్ట్ టైం మాట్లాడుతూ 1 monthలో పుడుతుంది, 1 monthలో కూడా నేను తెలుసుకున్నవచ్చు అని అన్నారు ఇందాకే. బట్ అది మీ పర్సనాలిటీకి అది సెట్ 1 monthకి. బట్ చాలామందికి ఒక 2 years అయినా 3 years అయినా అటు సైడ్ పర్సన్ పైన లవ్ పుట్టదు. అది తెలుసుకోవాలి జనాలు. సో ఇలా ఉంటుంది. ముఖ్యంగా మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. ఎవరైనా సరే థింక్ అగైన్ అంటే నిజంగా ఇంకోసారి ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్ అనేది లవ్లో చాలా మందికి అనిపించక తొందరపడతా ఉన్నారు. వాళ్ళ తరపున వాళ్ళ కోసం ఏం చెప్తారు? అంటే మరీ ముఖ్యంగా తొందరపడి తప్పులు చేసిన ఎగ్జాంపుల్స్ చాలా కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడున్న టైంలో. కాబట్టి ఇప్పుడున్న యూత్కి ముఖ్యంగా 16 years 17 years 18 years అండ్ లేటెస్ట్ కొత్తగా జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళంతా కాస్త క్యాపబిలిటీస్ రాగానే కొంచెం తొందరపడుతూ ఉంటారు. బట్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఆగి ఆలోచించడం ఎలా? ఓకే, ఈ 16 years యంగ్స్టర్స్కి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. అసలుకి ఏంటి లవ్ చేసామా చేసేసుకున్నామా అనేది ఉంటారు. బట్ ఆఫ్టర్ దట్ ఏంటి అంటే వాళ్ళకి పోషించాలి, తిండి పెట్టాలి, పొరపాటున పిల్లలు కనేస్తే వాళ్ళకి ఇచ్చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేస్తారు, పిల్ల బాబుని తీసుకుని డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా కేసులు ఉన్నాయి. నువ్వు అప్పుడు ఇంత లవ్ చూపించావు, ఇప్పుడు చూపించట్లేదు, నీతో ఎందుకు నేను ఉండాలి, సో వెళ్ళిపోతామంటారు అనమాట. సో అలా కాకుండా నువ్వు చిన్న ఏజ్ అయినా సరే, ఇప్పుడు ఒక్కొక్కరికి గుణపాఠం అంటే లైఫ్ లెసన్స్ అనేవి ఉంటాయి. చిన్నప్పటి నుంచి 10 years అప్పుడు 8 years అప్పుడు చాలా ఎదురు దెబ్బలు తగిలి లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు. అంటే అందరికీ మెచ్యూరిటీ అనేది కొంతమందికి 12 yearsలో కూడా వచ్చేస్తుంది. ఆ 12 yearsలో ఎట్లా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ లైఫ్ లెసన్స్. అంటే చిన్నప్పటి నుంచి తిండి లేకపోవడం, లేకపోతే చిన్నప్పటి నుంచి చాలా మిడిల్ క్లాస్లోనే ఇంకా ఊరుగా బతకడము, ఇలా ఉన్న వాళ్ళకి కష్టాలు ఈజీగా తెలిసిపోతాయి. సో అట్లాంటి వాళ్ళకి ఈజీగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనమాట. అంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు ఈజీగా పిల్లలకి ఇప్పుడు నాకు ఐఫోన్ కావాలంటే త్వరగా ఇచ్చేయడము,
నాన్న నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నువ్వు పెళ్లి చేస్తావా లేదా, లేదు నీ ఇష్టం చూడు. ఎప్పుడైతే ఆ అబ్బాయికి కానీ పిల్లలకి కానీ ఎక్కువ ఇట్లాంటి అంటే ఎక్కువ చనువిస్తారో, చనువియకుండా ఒక టైం వరకు మాత్రమే ఒక లిమిటేషన్స్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ఏదున్నా కూడా మీరే సంపాదించుకోండి, మీరే చేసుకోండి, కష్టం అంటే తెలియజేటట్టు చేసి ఫైనాన్షియల్గా స్టెబిలిటీ ఉన్నంత వరకు యూత్ అనేది మాత్రం లవ్ జోలికి వెళ్ళకూడదు. వెళ్ళినా నా ఫైనాన్షియల్ నేను దాంట్లో సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుందాం, ముందుకు వెళ్దాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైం లవ్ మ్యారేజెస్లో ఎలా ఉంటుందంటే లవ్ మ్యారేజెస్లో ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత డివోర్స్ అన్నాం కదా, ఆ డివోర్స్ కంటే ముందు చాలామంది మ్యారేజెస్ కూడా పోకుండా ముందే అంటే లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఇది చేసుకొని అంటే అబార్షన్స్ ముందే జరిగిపోయి కూడా ఉంటారు. ఇప్పుడు ఈ కాలంలో నీకు అంటే వర్జిన్గా ఉండే బాయ్స్ కానీ వర్జిన్గా ఉండే గర్ల్స్ కానీ దొరకడం కష్టం అనమాట. ఎందుకంటే మన సొసైటీ కానీ మనకు ఉండే సర్కిల్ అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఎక్కువ అన్నీ నేర్పించేస్తుంది అనమాట. మనకు ఉండే ఫోన్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇలా ఉంటుంది. లవ్ని ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం అయినంత వరకు 1 monthలో కాదు, 2 monthsలో కాదు, యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ దట్ పర్సన్ ఆల్మోస్ట్ 1 year కానీ 2 years కానీ ట్రావెల్ చేసి మంచి చెడు తెలుసుకొని అప్పుడు లివింగ్ టుగెదర్ అంటాం చూడు, అది తెలుసుకొని లివింగ్ టుగెదర్ అంటే కాదు, కలిసి ఎక్స్పీరియన్స్ చేయండి, మూమెంట్స్ చోటుకి వెళ్ళడం ఉండొచ్చు, కలిసి ఏదైనా పని చేయడం ఉండొచ్చు, అలా చాలా ఉంటూ ఉంటాయి. అలా చాలా బీ ఇట్ ఆన్ పాజిటివ్ టర్మ్స్ అని చెప్పొచ్చు. అండ్ నిజంగా థింక్ అగైన్లో ఒక గుడ్ ఎపిసోడ్ అయితే నేను చేశాను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడున్న టైంలో దీన్ని ఒక ప్రాబ్లంలో చూడకపోవడం లేదు, కానీ దీన్ని ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈరోజు చెప్పిన అంశాలన్నింటిపై మీరు ఒక్కసారి ఆగి ఆలోచించండి. అండ్ ఈ ఎపిసోడ్ గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.